నదీ తీరంలో స్నానం చేసేటువంటి వాళ్ళు ఈ రోజున తలపైన చక్కటి మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించి తలపైన పెట్టుకొని అలా స్నానం చేయటానికి ఉపక్రమించే ముందు ఒక 3 మునగలు మునిగిన తరువాత నెత్తిపైన ఆ యొక్క దీపాన్ని ఉంచి అలా మునిగినట్టుగా ఉండి ఆ దీపాన్ని గనక నీటిలో వదిలినట్లయితే అద్భుతవంతమైనటువంటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని పొందటానికి ఆస్కారం ఎంతైనా ఉన్నది. కాస్మిక్ రేస్ కిరణాల యొక్క ప్రభావమంతా సూర్యతేజోవంతమైన తత్వంలో దాగి ఉంది కాబట్టి నిత్యము ఎవరైతే ఉదయ ఆ సూర్యకిరణాలను అలా చూసి కనులు మూసుకొని లోపలి గుడ్డును గనక ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి గనక తిప్పుతూ అలా కళ్ళు మూసుకొని గనక చేసినట్లయితే రోజు యోగాధ్యయనం తప్పనిసరిగా కంటికి సంబంధించినటువంటి అనేక రుగ్మతల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. అందుకే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని గడపడానికి సూర్య నమస్కారములు అనేటువంటి యోగాభ్యాస విద్యను నేర్చుకోవాలి. నిత్యము ఎవరైతే ఉదయం కానీ సాయం సంధ్యా సమయం కానీ ఈ యొక్క సూర్య నమస్కారములు అనేటువంటి ప్రక్రియను ఆచరిస్తారో వారి జీవితంలో అనారోగ్యము అనేటువంటిది రానే రాదు అని చెప్పేసి కూడా మనకు శాస్త్రాలలో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. ఈ రథసప్తమి నాడు సంక్రాంతి పండుగకు పెట్టినటువంటి గొబ్బెమ్మలను పిడకలుగా మార్చిన తరువాత ఎండబెట్టినటువంటి ఆ పిడకల పైన సూర్య భగవానికి ప్రీతివంతమైనటువంటి ఆవు పాలతో తయారు చేసినటువంటి పొంగలి ఆ యొక్క ఆవు పిడకలపై సూర్య భగవానికి ఎదురుగా తయారు చేయవలే. బియ్యం, ఆవు పాలు, బెల్లం కలిపి తయారు చేసేటువంటి పొంగలి. ఈ పొంగలిని చక్కగా సూర్యకిరణాలు పడేటువంటి ప్రాంతంలోనే తులసి చెట్టు దగ్గరగా అలా తయారు చేసి అక్కడ చక్కగా రథం పేరుతో ఈ యొక్క చిక్కుడు ఆకులను తీసుకొని రథంలాగా చీపిరి పుల్లలతో తయారు చేసి చిక్కుడు ఆకులపైన తయారు చేసిన ప్రసాదాన్ని ఉంచి సూర్య భగవానికి నైవేద్యం సమర్పించవలే. ఇలా ఎవరైతే ఈ రథసప్తమి నాడు ఆచరిస్తారో వారికి సాక్షీభూత ప్రత్యక్ష దైవం అయినటువంటి సూర్య భగవానుడు సర్వవిధ శ్రేయోదాయకప్రదమైనటువంటి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదిస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పిన నిగూఢవంతమైన రహస్యం. ఈ యొక్క రథసప్తమి నాడు అరుణ పారాయణ లేక ఆదిత్య హృదయ పారాయణ లేక సూర్య మంత్రం ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని కానీ ఓం సవిత్రే నమః అని కానీ 108 సార్లు ఎవరైతే పఠిస్తారో వారికి ఆరోగ్యప్రదాత అభయాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి చక్కటి విశేషాంశంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క రథసప్తమి పర్వదినాన సూర్య ఆరాధన చేసి చక్కటి ఆరోగ్యాన్ని
ఐశ్వర్యాన్ని పొందటానికి ఆ యొక్క సాక్షిభూత దైవం మనకు ప్రసాదించిన ఈ అమృత తుల్యవంతమైనటువంటి సుదినాన్ని చక్కగా పాటించి ధన్యులమవుదాం. అంతేకాకుండా ఈ యొక్క రథసప్తమి గురించి కూడా మనకు శాస్త్రంలో చక్కటి కథను కూడా చెప్పడం జరిగింది. కాంబోజ రాజ్యంలో యశోవర్మ అనేటువంటి మహారాజుకు చాలా కాలానికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే అతడు వికలాంగుడుగా పుట్టడం చేత రాజు చాలా దుఃఖించి జ్యోతిష్య శాస్త్ర పండితులను పిలిపించి తన కుమారుడు ఇలా వికలాంగుడుగా పుట్టడానికి గల కారణం ఏమిటి, నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో కదా అని ఆవేదన చెందినప్పుడు పురోహితులు బాగా ఆలోచించి, మహారాజా, నీ కుమారుడు పూర్వజన్మలో గొప్ప ధనవంతుడు, అయితే అతడు లోభి, తన ధనాన్ని ఎవరికీ కూడాను దానం చేసి ఎరగడు. ఒకనాడు రథసప్తమి నాడు పక్క ఇంటి వారు ఆచరించేటువంటి ఆ రథసప్తమి వ్రతాన్ని చూశాడు. ఆ పుణ్యఫలం చేతనే నీకు కుమారుడుగా జన్మించాడు. ఈ జన్మలో ధనముండి దానం చేయని దోషానికి వికలాంగుడుగా పుట్టవలసి వచ్చింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పుడు మహారాజు గారు, విప్రోత్తములారా, మరి దీనికి తరుణోపాయం లేదా అన్నప్పుడు, మహారాజా, ఏ వ్రతాన్ని వీక్షించడం చేత లోభి అయినటువంటి వర్తకుడు చక్రవర్తిగా జన్మించాడో ఆ వ్రతాన్నే గనక ఇతగాడు ఆచరించినట్లయితే దీర్ఘరోగములచే బాధపడేటువంటి వారికి ఈ వ్రతం చక్కని మేలు చేకూరుస్తుంది అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది అన్నారు. త్రికరణ శుద్ధితో పూర్ణ శ్రద్ధతో యశోవర్మ రథసప్తమి నాడు కుమారుని చేత ఈ వ్రతాన్ని ఆచరింపచేశాడు. ఫలితంగా ఆరోగ్యవంతుడై అనేక సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు. మాఘ శుక్ల సప్తమి నాడు సూర్యోదయానికి ముందే ప్రతివారు కూడా స్నానాన్ని ఆచరించడం మహాపుణ్యఫలాన్ని ప్రసాదిస్తుంది అనే విషయాన్ని గుర్తిరగాలి. ఈనాడు ఆచరించేటువంటి స్నాన అర్ఘ్య దానాదుల వలన ఆయుష్ ఆరోగ్య సంపదలన్నీ కూడాను చేకూరుతాయి అని చెప్పేసి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈనాడు నదీ స్నానాన్ని ఆచరించి వెలిగించేటువంటి దీపాన్ని రాగి పాత్రలో కానీ స్వర్ణ పాత్రలో కానీ లేక మట్టి పాత్రలో కానీ తల మీద ఉంచుకొని భక్తితో శ్లోకాన్ని చదివి ఆ దీపాన్ని గనక నదిలో గనక వదిలి స్నానం చేసినట్లయితే చాలా గొప్ప విశేషం. ఒక్కొక్కప్పుడు షష్ఠి సప్తమి ఈ రెండును ఒకే రోజు ఉదయం కలిసి వస్తాయి. ఇలా ఉండటం అనేది చాలా ప్రశస్తవంతమైనది, పద్మక యోగం అని చెప్పేసి చెప్తాం. శ్రీకృష్ణుని కుమారుడు శంభుడు ఈ వ్రతాన్ని ఆచరించే కుష్ఠు వ్యాధిని కూడా పోగొట్టుకున్నాడు అని చెప్పేసి మహాభక్తుడైనటువంటి భీష్ముల వారు ఈ రథసప్తమి రోజు వరకు కూడా అంపశయ్యపై వేచియుండి తరువాతనే స్వర్గానికి వెళ్ళటం జరిగింది. పరమ పవిత్రవంతమైనటువంటి ఈ రథసప్తమి నాడు సూర్యోపాసన ఆచరించి నారాయణుని యొక్క కృపకు పాత్రులై అందరం కూడాను తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు.